హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అర్చన వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి భోగి రోజుది. మేమైతే నైట్ 12 o'clockకి ముగ్గులు వేసుకొని పడుకున్నాము మా కమ్యూనిటీలో. సో మీరు ఎప్పుడు ముగ్గులు వేసుకుంటారో కామెంట్ చేయండి. నైటా మార్నింగా? మేమైతే నైటే వేసుకున్నాము, ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్కి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి. సో నేనైతే ఇలా ఫస్ట్ టైం అంటే ఎర్లీ మార్నింగ్ భోగి మంటలు వేస్తే వెళ్ళడం. మేమైతే మార్నింగ్ 5:30కే వేసుకున్నాము. యాక్చువల్ మా ఊర్లో అయితే నైట్ 9 తర్వాత వేస్తారు, అంటే ఆఫ్టర్ డిన్నర్. సో అప్పుడైతే అందరు ఫ్రీగా ఉంటారు కదా. ఇక్కడ నా చిట్టి తల్లి కూడా మార్నింగే లేచింది. ఇంకా నెక్స్ట్ అయితే పూజకన్నీ రెడీ చేసుకొని ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మేము భోగి రోజు వచ్చేసి ప్రసాదం నువ్వుల అన్నం పెడతాము. అంటే రైస్ ఉడికినాక బెల్లం అండ్ నువ్వుల పొడి వేసి, సో దానికోసం అయితే ముందు నువ్వులైతే వేపుకొని ఇక్కడ బెల్లం కట్ చేస్తున్నాను. మీరు పండగకి ఊరు వెళ్ళారా లేదా, ఎక్కడ పండగ చేసుకున్నారో కామెంట్ చేయండి. యాక్చువల్ మేమైతే భోగి రోజు ఊరు వెళ్ళలేదు, ఎందుకంటే మేము హౌస్ తీసుకొని 1 year అవ్వలేదు. సో 1 year మొత్తం పండగలు చేయాలి అన్నారు కాబట్టి ఇంకా భోగి వచ్చేసి హైదరాబాద్లోనే చేసుకున్నాము. సో నెక్స్ట్ అయితే ఇక్కడ బెల్లపన్నంకి ప్రిపేర్ చేస్తున్నాను. మీరు భోగి రోజు ఏ ప్రసాదం పెడతారు దేవుడికి కామెంట్ చేయండి. అండ్ నేను ఏ పండగ అయినా ఫస్ట్ ప్రిపేర్ చేసేది పులిహోర అండ్ పెరుగన్నం, ఎందుకంటే పాప ఉంటుంది. సో పులిహోర పెరుగన్నం అయితే ఈజీగా అయిపోతుంది. సో రైస్ ఒకసారి పెడితే ఇంకా రెండింటికి చేయొచ్చు అని చెప్పేసి. మీరు మీ పిల్లలకి భోగి పళ్ళు పోసారా లేదా కామెంట్ చేయండి తప్పకుండా. యాక్చువల్గా అంటే కొందరు పోస్తారు, కొందరు పోయారు కదా. సో మాకైతే వంతేం లేదు అని చెప్పారు, కానీ తర్వాత తెలిసింది ఏంటంటే, సో ఎవరైనా పోసుకోవచ్చు భోగి పళ్ళు అనేది జస్ట్ అలా దిష్టి తీయడం మాత్రమే అని. కాకపోతే ఈ ఇయర్ మా పాపకు సెకండ్ భోగి పళ్ళు కాబట్టి పోయలేదు. మీరు పోసారా లేదా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ అయితే చేసిన బెల్లపన్నం పెట్టేసి పూజ అయితే చేసుకున్నాము. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి.